ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆ జన్మభూమి కమిటీ లాంటిది. అంటే మన చెరువులు మనమే బాగు చేసుకోవాలి, మన పరిసరాలన్నీ మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. దీనికి పేరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, ఏం మేలు చేయరు. ఇవాడికి అక్కచెల్లెమ్మలకు అర్థమై ఉంటుంది. అంటే స్ట్రైట్గా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేను, నేను ప్రామిస్ చేసింది ఏదో P4 అని చెప్పి ఇంకో పేరు నామకరణంతో ఆయన అట్లా అడ్డం పెట్టి మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి అక్కచెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇక ఆడబిడ్డ నిధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేను అని స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్నాను కదా, చావు కబురు చల్లగా చెప్పారు నిన్న అని చెప్పి, అందుకనే నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని, మా మహిళల్ని, అక్కచెల్లెమ్మలందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నాను, డబ్బులు లేవని చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆడబిడ్డ నిధని ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు కదా, రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేస్తున్నారు కదా, మరి ప్రతి ఆడబిడ్డ కూడా, మీ చేతిలో మోసమైనటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా ఆడపుల్ల తయారై ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇక ఒక యాడ్ అన్న అందరికి కూడా తెలుసు, మరి సూపర్ 6 అని చెప్పి ఈ యాడ్ని ఒక యాడ్ని ఇచ్చి వీళ్ళే సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు. సూపర్ 6 బాబు సూపరు అని చెప్పి ఇక ఈ యాడ్లో ఉంటుంది. మరి ఇదేంటి వీళ్ళ సూపర్ 6? ఇదే ఒక సూపర్ స్కెచ్, జనాన్ని మోసం చేసిన సూపర్ స్కెచ్ ఇదే వీళ్ళ సూపర్ 6. ఇక ఇందులో అంటారు యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు, లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అంటారు. ఉద్యోగాలు లేవు యువతకి, భృతి లేదు. ఎక్కడ అంటే చెప్పరు. స్కూల్కి వెళ్తే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అంటారు. అసలు ఎంతమందికి ఇస్తున్నారు మీరు? ఎంతమందికి ఇచ్చారు? ఇంకా పైగా నిన్న మీటింగ్లో చెప్తారు, ఒక మహిళ వచ్చిందంట, 7 మంది పిల్లలు ఉంటే 7 మందికి మేము 15,000 మొత్తం ఇచ్చాము, ఆమె వచ్చి నాకు చెప్పిందని చెప్పి వీళ్ళే గొప్పలు చెప్పుకుంటారు. ఎక్కడ రాలేదు, మోసం చేస్తున్నారు, ఇబ్బందిగా ఉందని కదా మహిళలు ఏడుస్తున్నారు. మీకు మీరే సూపర్ అని చెప్తే ఎట్లా? ప్రజలు కదా చెప్పాలి, మహిళలు కదా చెప్పాలి. ఇక ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 ఇస్తా అన్నారు, ఇప్పుడే చూపించాను వీళ్ళ నిజస్వరూపం ఏంటో. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల అయిన తర్వాత ఒకలాగా, ఇప్పుడు ఇయ్యమని చెప్పి చేతులు ఎత్తేశారు. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు? అసలు కేంద్రంతో మాకు సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు నేనే మొత్తం 20,000 ఇస్తా అని చెప్పారు. ఎంతమందికి ఇస్తున్నారు? మరి ఇప్పుడు నిన్నేం మాట్లాడారు? 14,000 నేను ఇస్తాను, కేంద్రం 6,000 ఇస్తుంది, మొత్తం 20,000 అన్నారు. అది ఎంతమందికి ఇస్తున్నారు చెప్పరు, అది లేదు. ఇక ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 అని చెప్పారు.